పరిస్థితిలో సహాయం చేస్తాడు. ఈరోజు అనుకొని రావచ్చు, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నా స్థితి మారట్లేదు, నా పరిస్థితి మారట్లేదు, ఏంటి ఇంకా నా స్థితి మారదన్న ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్నాడు. ఇన్ని నెలలు నిన్ను నడిపించి పోషించి సహాయం చేసి నీ బ్రతుకును మార్చి ఈ స్థితిలో ఉంచిన దేవుడు నీ పరిస్థితిని, నువ్వు అనుకుంటున్న పరిస్థితిని మార్చలేడా? ఖచ్చితంగా మన పరిస్థితిని దేవుడు మారుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన పరిస్థితులు మార్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంటుంది, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ఏంటంటండి, ఎవరమంటండి? యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ఇప్పుడు నువ్వు ఎవరిని దేవుడిగా చేసుకొని ఉన్నావు? నీ సృష్టికర్తను దేవుడిగా చేసుకొని ఉన్నావు. నీ జీవితం ఏంటి? ధన్యత. నీ గొప్ప ధన్యత ఉంది. ఆ ధన్యత వైపు చూడట్లేదు మనం. చాలా సార్లు మనకు కలిగిన ధన్యతకెళ్ళి చూడట్లేదు, కానీ మనకు కలిగిన ఇబ్బందికెళ్ళి మనం చూస్తున్నాం. నీ